నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలి. సూపర్. సంపూర్ణ ఆరోగ్యం, మన ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది, దానికోసం మనం ఎలాంటివి పాటించాలి అనే ఒక టాపిక్ మీద చెప్తున్నాను. ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ పెద్ద సవాల్. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన చుట్టూ పొల్యూషన్, తినే ఆహారంలో కల్తీ, తాగే నీటిలో క్రిములు, సాయంత్రం కాగానే దోమలు, బయటకు వెళ్తే చెడు వాసనలు, వీటికి తోడు రకరకాల రోగాలు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైల్, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. ఉదాహరణకి నైట్ షిఫ్ట్లు చేస్తారు, వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. వాళ్ళు అక్కడే కూర్చుని ఒకే చోట కూర్చుని పనిచేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ పెరిగిపోయి లేనిపోయిన జబ్బులు, రోగాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఒక సవాల్ అవుతుంది. చాలా మందికి 25 అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లకే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్ళు జీవించడమే కష్టమవుతోంది. కానీ కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనే ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళైనా హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నారనమాట. 100 ఏళ్లకు పైగా ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ ఆరోగ్య రహస్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు 100 ఏళ్ళు అంత చక్కగా ఉన్నారు, ఏవి పాటించడం వల్ల వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఒక 12 సూత్రాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం కావాలంటే ఈ 12 సూత్రాలని మనం పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. ఫస్ట్ వన్, జంక్ ఫుడ్ కి చెక్కు పెట్టాలి. అంటే పానీపూరీలు తినేద్దాము, పానీపూరి చేయడంగానే పక్కన చాటు బండి వాడు ఉండగానే చాటు, పక్కన పునుకులు ఉండగానే ఇవి తినేద్దాము. ఎందుకంటే సింహ చాపల్యం అలా ఉంటుంది, అవి చూడంగానే తినేద్దాము అని. కాబట్టి ఇది చాలా మందికి నచ్చంది. ఈ టిప్ ఎవరికి ఇష్టపడరు. ఎవరు తినకుండా ఉండగలరు? పానీపూరి తినేస్తారు, చాటు తినాలనుకుంటారు. కానీ అవి తినడం వల్ల మంచిది కాదు. ఎందుకంటే పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. హలో, చెప్పండి మేడం. జంక్ ఫుడ్ బదులుగా పండ్లు, క్యారెట్ల వంటి కూరగాయలు, వేరుశనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది. వ్యాయామం మస్ట్. టైంకు తినడం, టైంకు పడుకోవడం ఎంత ముఖ్యమో బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో వృధాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. బాడీలో వివిధ పార్ట్లు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే ఎక్సర్సైజ్ చేయకపోతే కొన్ని శరీర భాగాలు కొవ్వు పేరుకుని అదనంగా పెరిగి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇవి నివారించాలంటే నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల స్ట్రెస్ పోగొట్టి ఫిట్నెస్ ని పెంచుతాయి. 3, సరిపడా నిద్ర. మనందరం బాగా కష్టపడతాం కానీ సరిగ్గా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకుని ఉదయం 4 గంటలకి లేవడం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకుని తెల్లారి 6 గంటలకు లేచిపోతున్నారు. రోజు అదే సమయం కాకుండా వేరు వేరు టైముల్లో కూడా పడుకుంటున్నారు. ఇవి కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజుకి 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా మంచిది. నిద్ర సరిగ్గా లేకపోతే మతిమరుపు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వ్యాధి కూడా వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలు వస్తాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి. 4, కాఫీ తాగాలి. చాలా మంది కాఫీ తాగడం ప్రమాదకరం అనుకుంటారు. ఎందుకంటే కెఫెన్ అనేది పదార్థం అందులో ఉంటుంది కాబట్టి. కానీ రోజుకి 2 కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి రోగాలకి చెక్ పెట్టాలంటే కాఫీ తాగడం చాలా మంచిది. బాడీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది. 5, పొగ తాగకూడదు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది పొగ తాగుతూనే ఉంటారు. మానేసాం అంటారు కానీ మళ్ళీ మనసు పీకేస్తుందని మొదలు పెట్టేస్తూ ఉంటారు.
కానీ అలాంటి వాళ్ళు పొగ తాగను అని బలంగా అనుకోవాలి. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, నోట్లో కురుపులు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ కొంటే పోతే చాలా రోగాలు వస్తాయి. ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ మానేయాలి. 6, రిఫైన్డ్ ఫుడ్ వద్దు. కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని తయారు చేస్తాయి. అలాంటివి తినే బదులు ఫైబరు, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు మొదలైనవి తినాలి. శాకాహారులు అయితే అవకోడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినాలి. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 7, సుగంధ ద్రవ్యాలు వాడాలి. మన ఇండియాలో సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో రుచి కూడా చాలా బాగుంటుంది, మంచి రుచిని కూడా కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మన వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు ఇలాంటివన్నీ కూడా, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తప్పనిసరిగా వాడడం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా పొద్దుటే బాగా తినేయాలి. అంటే ఒక ధనికుడు ఎలా అయితే ఉంటారో పొద్దుట అలా తినాలి, మధ్యాహ్నం మామూలుగా తినాలి, రాత్రి ఒక పేదవాడు ఎలా తింటాడో అలా తినాలన్నమాట. 3 పూట్ల అలా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే రాత్రి తినేసాక పడుకుంటాం కాబట్టి అరగడం కొంచెం తగ్గుతుంది. అందుకని చెప్పి తక్కువగా తినాలి. తెల్లారి మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. అందుకే మార్నింగ్ వేళ 2-3 గంటల్లో లేచి లేవంగానే 2-3 గంటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. అది కూడా గబగబా తినేయకుండా నెమ్మదిగా నమిలి తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి, రాత్రికి ఇంకా తక్కువగా తినాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా కూడా చూసుకోవాలి. ఆహారం తినే ముందు తర్వాత 1 గ్లాసు నీరు కూడా, మంచినీళ్ళు కూడా తాగాలి. 9, డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. డ్రై ఫ్రూట్స్ కి రేట్ ఎక్కువని తినాం, కానీ 4 జీడిపప్పులు తిన్నా బలమే, 4 బాదం పప్పులు తిన్నా బలమే. ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినక్కర్లే, 4 తిన్నా కూడా మంచిదే. డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు అలాంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినలేకపోయినా కనీసం వేరుశనక్కాయలు, బఠానీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్నలు ఇలాంటివి తిన్నా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంచి కొవ్వు కావాలి. మన బాడీలో మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు 2 ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది, అది మనకెంతో మేలు చేస్తుంది. అది ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైలు వంటివి తింటే చెడు కొవ్వు ఏర్పడుతుంది, అది చాలా ప్రమాదకరం. దానివల్ల సర్వరోగాలు వస్తాయి, చర్మం పాడవుతుంది, జుట్టు రాలిపోతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది, షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఇలా చాలా రోగాలు వస్తాయి. అందుకని ఎక్కువగా ఉడికించిన ఆహారాన్నే తినాలి. 11, అతిగా పని చేయకూడదు. అంటే మనకు ఓపిక ఎంత ఉందో అంతవరకే పని చేయాలి, కానీ లేని ఓపిక కూడా తెచ్చుకొని పని చేయకూడదు. పని తప్ప మరో లోకం అనేది ఉండకుండా ఉండాలి. అంటే పని ఎంతవరకు చేయగలమో అంతవరకే చెయ్యాలి. రోజులో 3-4 గంటలు మనం విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకూడదు. కూల్ అనుకుంటూ మన మనసుని తేలిక చేసుకుని టెన్షన్స్ లేకుండా ఏదైతే చూస్తే ఏం జరిగితే మనకి టెన్షన్ తగ్గిపోతుందో అలాంటిదే మనం చూస్తూ ఉండాలి. 12, స్వచ్ఛమైన గాలి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకుని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయట నుంచి వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, అది మన బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది. అది అందాలంటే మొక్కలు, చెట్ల మధ్య మనం నడవాలి. వీలైనంత వరకు ప్రకృతిలో ఉండేందుకు మనం ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 12 సూత్రాలు పాటించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, నా గ్రూపు సభ్యులందరికీ, మా హోస్టులందరికీ కూడా నా ధన్యవాదాలు.